మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రభుత్వం పనితీరుపై మరింత విస్తృతంగా స్పందించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై వచ్చిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో ఉన్నత ప్రమాణాల విద్యను ప్రకటిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో కూడా నాణ్యమైన ఆహారం అందించలేకపోవడం విచారకరమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులు కలిసిన అన్నం అందిన ఘటనను ఉదహరిస్తూ ప్రభుత్వం ముందుగా బడిబిడ్డల ఆహార నాణ్యతను కఠినంగా పర్యవేక్షించాలి. పిల్లలకు సరైన భోజనం అందకుండా ఉండే పరిస్థితులు ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదని తెలిపారు. విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని సమీక్షలు జరిగాయో, ఆహారం కల్తీగా అందిస్తున్న వారిపై ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు ఒక్క రోజులో జరిగేవి కావని, దీని వెనుక పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు. పాఠశాలల్లో చదివిన పిల్లలే రోడ్లపైకొచ్చి పురుగుల అన్నం వద్దు అని నిరసన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడడం బాధాకరం. ఇది కేవలం ఒక పాఠశాల సమస్య కాదు, మొత్తం వ్యవస్థలో లోపాలున్నట్టు చూపిస్తోందన్నారు. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కామ్లు, వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించకుండా ప్రచార కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతమివ్వడం వల్లనే ఈ సమస్యలు పెరుగుతున్నాయని హరీష్ రావు విశ్లేషించారు. ఈ సందర్భంలో కొమరం భీం ఆసిఫాబాద్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, చదువు రెండూ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగా ఉండాలి. నాణ్యమైన ఆహారం అందించడం కూడా విద్యలో భాగమే. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు.